నడిపించినందుకు మన రుణస్తులో ఉన్నాము. అందుకని మనం అందరం ఒకసారి వల్ల దేవునికి థాంక్స్ చెప్తాం. హల్లెలూయా, ఆమేన్. సో ప్రియులారా, మనము పోయిన వారం నేర్చుకున్నట్టుగా దేవదూతలు బైబిల్లో దేవదూతల గురించి మనం ధ్యానించుకున్నాం కదా ప్రియులారా. కొత్త నిబంధనలో దేవదూతలు ఎక్కడెక్కడ ప్రత్యక్షమై వాళ్ళు ఇచ్చిన సందేశం ఏంటి, వాళ్ళు చేసిన క్రియలు ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. పరలోకమందు దేవదూతలు వాళ్ళ యొక్క పని ఏంటంటే ఎల్లప్పుడూ దేవుడిని స్తుతిస్తూ దేవుడిని ఆరాధిస్తూనే ఉంటారంట ప్రియులారా. వాళ్ళు తెలుగులే కావచ్చు, వాళ్ళు తెలుగులే కావచ్చు, వాళ్ళు 24 పెద్దలే కావచ్చు, వాళ్ళు దాని తర్వాత దేవదూతలే కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పని కేవలం దేవుడిని ఆరాధించడం. రేపు మనం కానీ పరలోకానికి వెళ్తే మన పని ఏమై ఉంటుంది చెప్పండి సిస్టర్? మనం కానీ దేవుడిని అక్కడ ప్రార్థన ఉండదు, అక్కడ ఉపవాస ప్రార్థన ఉండదు, అక్కడ బైబిల్ స్టడీ ఉండదు, ఓకే, అండ్ అక్కడ వేరే యాక్టివిటీస్ ఏవి ఉండవు. అక్కడ కేవలము 24 గంటలు మనం ఆయన స్తుతిస్తూ ఆయనను సేవిస్తామని ఉంటామంట. ఏమని ఆరాధిస్తామంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకా జస్ట్ వినండి, అన్ని కోట్ల మంది దేవదూతలు వారితో పాటు మనం కానీ జాయిన్ అయ్యామనుకోండి, మనం కానీ వారితో కలిసి ఆరాధించామనుకోండి, ఎంత గొప్ప స్వరమై ఉంటుందో ఒకసారి ఊహించలేదు పిల్లలా. చాలా గొప్పగా ఉంటుంది, దేవుడిని కనపరుచుకొని ఉంటాం. సో కాబట్టి మనము ఆ యొక్క దేవదూతలతో ఒకరోజు కలిసి దేవుడిని ఆరాధించబోతామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ దేవదూతలు ఈ లోకంలో అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యి ఒకే ప్రజలకు సందేశాన్ని ఇచ్చేవారు. పోయినసారి మనం నేర్చుకున్నాము, పరలోకం నుండి దేవదూత మొదట ఎవరికి ప్రత్యక్షమయ్యాడంట? జకరియా, అంతే కదా. జకరియా ఎవరో? ఆయన యెరూషలేములో, ఓకే, ఆయన ఒక ప్రధాన యాజకుడు. యెరూషలేము ఆ యొక్క మందిరం చూసారా, సాలొమోను మందిరంలో ఆయన ప్రధాన యాజకుడు. ఆయన భార్య ఇద్దరు ప్రధాన యాజకులుగా వాళ్ళు సేవ చేస్తుంటే ఆయన ఒకరోజు దేవునికి అర్పణలు లేకుంటే బలి అర్పించడానికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు ఒక దేవదూత ప్రత్యక్షమై, గాబ్రియల్ దూత ప్రత్యక్షమై, ఓకే, జకరియా నీ భార్య ఎలిజబెత్ గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు మీరు యోహాను అని పేరు పెట్టారా? బాప్టిజమిచ్చు యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్ అంటారు. అప్పుడు ఆయన ఏమంటాడు? ప్రభువా, నా భార్య వృద్ధురాలు కదా, ఓకే, ఆమె ఎలా ఇప్పుడు గర్భవతి అవుతుంది అని ప్రశ్నించినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నమ్మలేదు కాబట్టి ఆ కుమారుడు పుట్టే వరకు నీ నోట మాట రాదు, నువ్వు మూగవాడు అవుతావు అంటాడు. సో లాస్ట్ ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన నోటి మాట పడిపోతుంది. బయట ఉన్న ప్రజలందరికీ తెలిసిపోతుంది ఈయన లోపల ఏదో దర్శనాన్ని చూశాడు, అందుకైనా నోటి మాట పడిపోయిందని చెప్పి. సో అక్కడ దేవదూత ప్రత్యక్షమై ఈ యొక్క జకరియాకు ఒక సందేశాన్ని ఇస్తుంది. రెండోసారి ఈ దేవదూత ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంట? మరియమ్మ ఒక కన్య, పెళ్లి కాలేదు, ఎంగేజ్మెంట్ అయింది. పిల్లల పాత నిబంధన కాలం ప్రకారము, యూదుల ఆచారం ప్రకారము ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కనీసం 3 నెలల నుంచి 6 నెలల వరకు వాళ్ళు వెయిట్ చేసి చూస్తారంట. అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంది, ఈ అబ్బాయి క్యారెక్టర్ ఎలా ఉంది, దుడికి ఏమైనా పాపం చేసుకుంటారా, ఏమైనా దుడికి ఏమైనా పాపం చేస్తే ఆ మ్యారేజ్ కట్ చేసేస్తారు, ఆ మ్యారేజ్ క్యాన్సిల్ చేసేస్తారు. అండ్ ఇంకా మరి కొద్దిగా కఠినంగా ఉన్న వాళ్ళు పెద్దలకు ఇన్ఫార్మ్ చేస్తారు, ఇదిగో ఈ అమ్మాయి పెళ్లి కాకముందు పాపం చేశారన్నప్పుడు వాళ్ళిద్దరు తీసుకొచ్చి ఒకే సమాజ మందిరం దగ్గర రాళ్లతో కొట్టి చంపేస్తారు. అందుకే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక 6 నెలలు టెస్టింగ్ పీరియడ్ అనమాట. ఈ టెస్టింగ్ పీరియడ్ లో దేవదూత వచ్చి మరియమ్మ నువ్వు గర్భవతి వేయి ఆ కేక్ ఒక కుమారుని కంటావు అంటే ఆమంటది, ఇది ఎలా సాధ్యం ప్రభు, నేను పురుషుణ్ణి ఎప్పుడు ఎరగని దాన్ని, ఇది ఎలా సాధ్యం అంటే అప్పుడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చి అప్పుడు నువ్వు గర్భవతి అవుతావమ్మా అని చెప్పినప్పుడు ఆమె దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది.
ఈ రోజులో ఉన్న యవనస్తులు, ఈ రోజులో ఉన్న అమ్మాయిలు దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండేవారా? సో నన్ను అడిగితే చాలా మటుకు చేసేవారు కాదు. ఎందుకంటే సొసైటీలో, సమాజంలో కదా మా గౌరవం ఏం కావాలా, మా మర్యాద ఏం కావాలని చెప్పి వాళ్ళు ఈజీగా దాన్ని రిజెక్ట్ చేసేవారు. కానీ మరియమ్మను దేవుడు ఎందుకంత దీవించాడంటే ఆమె ఆ యొక్క ఆఫర్ని ఒప్పుకున్నది కాబట్టి దేవుడు ఆమె ఎంతగానో దీవించాడు. సో దాని తర్వాత మరియమ్మకి అది చెప్పిన తర్వాత యోసేపు ఈమె గర్భవతి, నేను పెళ్లి కాకముందే ఎంగేజ్మెంట్ అయిన సమయంలోనే ఈమె ఇలా చేస్తుంది అని చెప్పి ఈమె ఇలా చేసిందే, ఈమె ఆల్మోస్ట్ ఆమెకు నేను గర్భవతి అయిందని తెలిసి ఆలోచించి ఉదయాన్నే ఆమెకు డివోర్స్ ఇచ్చి ఆమెను విడిచి వెళ్ళిపోదామని ఆయన ప్లాన్ చేస్తూ ఉంటాడండి. ఆయన ఆలోచించి నిద్ర పోయినప్పుడు స్వప్నమందు, దర్శనంలో కాదు, నేను చెప్పాను స్వప్నానికి దర్శనానికి ఉండే ఒక వ్యత్యాసము. స్వప్నం అంటే మనం డీప్గా నిద్రపోయేటప్పుడు వచ్చేది స్వప్నము. మనం వెలుగుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి మనతో మాట్లాడేది అది దర్శనం. ఇప్పుడు యోసేపు వచ్చింది స్వప్నము, బాగా నిద్రపోతున్నాడు. స్వప్నం ఉంది దేవదూత, యోసేపు యోసేపు నువ్వు మరియమ్మను తీసుకోవడానికి లేకపోతే చేసుకోవడానికి నువ్వు సంకోచపడవద్దు, భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది కాబట్టి ఆమెను యాక్సెప్ట్ చేయి. ఆమెకు కుమారుని కంటుంది, ఆయనకు మీరు యేసు అని పేరు పెట్టవలను. అతడే వారి పాపం నుండి, వారి ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. యోసేపు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఒకవేళ యోసేపు ప్రియులరా ఈ దేవదూత చెప్పకముందే దురుగుబడి వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తుంటే ఏం జరిగేది? వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళి వేరేటలో చెప్పేవాళ్ళు, వాళ్ళు పోయి వేరేటలో చెప్పేవాళ్ళు. ఈ దేవదూత వచ్చి కాదు బాబు ఈమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది అని చెప్పకముందే ఆ న్యూస్ అందరికి ఊరంతా స్ప్రెడ్ అయి ఉండేది. అప్పుడు మనం ఎంత రికవర్ చేసినా అయ్యేదా? రైట్. సో అంత స్ప్రెడ్ అయిపోయిన మనం ఏం చేసినా లాభం. అందుకే కొన్నిసార్లు మనం దొరుకుబడి కొన్ని విషయాలు ఎవరి గురించి ఎవరికి మనకు చెప్పకూడదంట. మన హృదయాలలో రహస్యంగా దాన్ని పెట్టుకోవాలి. పోయిసారి మనం నేర్చుకున్న ప్రియుల మూర్ఖులు లేకపోతే జ్ఞానం లేని వారు ఇతరుల వార్తను వేరేటోళ్ళకు స్ప్రెడ్ చేస్తారంట. జ్ఞానవంతులు, బుద్ధి గలవారు ఇతరులు చెడు చేసినా కానీ అది ఎవ్వరికి చెప్పకూడదు, మనసులో పెట్టుకుంటారు. ఎందుకంటే రేపు మన విషయంలోనే ఏదైనా జరిగింది అనుకోండి, అది కానీ గౌరవ పోయింది అనుకోండి, మన బరువు పోతుంది కదా. అందుకని మనకు జరగకూడదంటే మనం ఏం చేయాలా? ఎవరి గురించి ఏమి మాట్లాడకూడదు, ఎవరికి ఏమి చెప్పకూడదు. మన హృదయం దానికే ఒక వ్యక్తి గురించి మనకి ఏదో చెడు తెలిసింది, ఒక వ్యక్తి ఏదో చెడు అలవాట్లో ఉన్నాడు, ఒక వ్యక్తి ఏదో పాపం చేశాడు, అది మనకు తెలిసింది. మనం ఏం చేయాలంటే మన హృదయంలో దాచిపెట్టుకోవాలంట. మన భర్తకో, మన భార్యకో, మన పిల్లలకో, మన తల్లిదండ్రులకో చెప్పి దాన్ని లేనిపోని గందరగోళం చేసి మనం చెప్తే ఊరుకుంటారా వాళ్ళు దానికి ఇంకా కొద్దిగా యాడ్ చేసి కదా ఇంకా ఎదుటి వాళ్ళకి చెప్తారు. అక్కడ ఇంకా కొద్దిగా యాడ్ చేసేసి లాస్ట్ పిల్లరా దాన్ని గందరగోళం చేస్తారు. చెడు వార్తను స్ప్రెడ్ చేసి వాడు మూర్ఖుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. యోసేపు మూర్ఖుడు కారణంగా ఆయన నీతిమంతుడు అని ఉందండి. ఎందుకు నీతిమంతుడు? ఆయన ఇంత చెడ్డ వార్త అంటే ఇది ఆయన ఆలోచన ప్రకారం అది చెడే, ఆయన మీకు తెలియదు కాబట్టి ఆయన కానీ ఆయన ఆలోచించి ఎవరికి చెప్పకుండా మనసులోనే దాచిపెట్టుకున్నాడు. మూడోది ఇంకా ఈయన ప్రియులరా ఈ యొక్క రాజుకు ఏ రోజు రాజుకు తెలిసిందంట యేసుక్రీస్తు పుట్టాడు, యూదులకు రాజు పుట్టాడని చెప్పి అందరిని చంపమని ఆయన ఆజ్ఞయించాడంట. ప్రియులరా ఆ సమయంలో దేవదూత యోసేపు రెండోసారి ప్రత్యక్షమై యోసేపు రాజు ఈ కుమారుడికి బాలుని చంపాలనుకుంటున్నాడు కాబట్టి ఈయన తల్లిని నువ్వు తీసుకెళ్లి ఐగుప్తు దేశానికి పారిపో. పైసలు మనం నేర్చుకున్నాం. ఎందుకు ఐగుప్తు దేశము? ఐగుప్తు దేశంలో ఒక పట్టణం ఉంది అలెగ్జాండ్రియా. ఎవరు ఆ పట్టణం కట్టించారంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అనే వ్యక్తి ఒకప్పుడు దాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆయన ఆ యొక్క దేశంలో అలెగ్జాండ్రియా అనే పట్టణాన్ని కట్టాడు. ఆ పట్టణంలో అందరూ యూదులే ఉండేవారంట. మీరు చార్మినార్కి వెళ్ళండి, అంతా ముస్లిమ్సే ఉంటారు. సో కొన్ని ఏరియాలో కూకట్పల్లికి వెళ్ళండి, మొత్తం ఎవరు ఉంటారు? మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉంటారు. మీరు అదే ఉప్పల్కి వెళ్ళండి, అంత ప్రకాశం జిల్లాకు చెందిన వారు. ఆ రకంగా ఒక్కొక్క పాకెట్లో ఒక్కొక్క తెగకు చెందిన వారు ఈ యొక్క అలెగ్జాండ్రియాలో మొత్తం యూదులు ఉండేవారంట ఆ రోజుల్లో పోయి. సో అందుకే దేవుడు యోసేఫ్కి ఏమన్నాడు, దేవదూత అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళి క్లియర్గా అక్కడ అలెగ్జాండ్రియా వాడంతా యూదులు ఉంటారనే మాట చెప్పలేదు. కానీ యూ గో టు ఈజిప్ట్ అంటే అక్కడ మెయిన్ అలెగ్జాండ్రియాకి వెళ్ళారండి.
నేను కొన్ని పుస్తకాలలో చదివాను. ఆయన లాస్ట్కు తల్లిని కుమార్ని అలెగ్జాండ్రియా అనే పట్టణాన్ని తీసుకెళ్ళి ఆయన పెద్దగా అయ్యే వరకు 12 సంవత్సరాలు అయ్యే వరకు అక్కడే ఉన్నారంట. ఈ హేరోదు రాజు మళ్ళా చనిపోయిన తర్వాత 3వసారి దేవదూత ఈ యొక్క యోసేపు ఐగుప్తు దేశంలో ప్రత్యక్షమై యోసేపు ఈ బాలుని చంపాలనుకున్నా ఆ యొక్క రాజు చనిపోయాడు, నువ్వు బాలుని తల్లిని మళ్ళా నువ్వు ఆ పట్టణానికి లేకపోతే ఈ పట్టణానికి మీరు తీసుకెళ్ళండి. అప్పుడు ఆయన తల్లిని కుమారుని తోడుకొని వచ్చి ఈ యొక్క నాజరేత్ అనే పట్టణం ఆ యొక్క గ్రామంలో వాళ్ళు స్థిరపడతారని. యేసుక్రీస్తు అప్పటి నుండి 30 సంవత్సరాల వరకు ఆ నాజరేత్ అనే గ్రామంలోనే పెరిగారు. ఏం చేశాడు ఆ 30 సంవత్సరాలు? లూకా సువార్తలో రాయబడింది, ఆయన తల్లిదండ్రులకు విధేయుడై లోబడి ఉన్నాడు. లూకా సువార్త మనం తీసుకున్నాము ఒకసారి. ఆయన ఏం చేశాడు అంటే, ఆయన 12 సంవత్సరాల వయసు అప్పటి నుంచి 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు ఏం చేశాడు తల్లిదండ్రులతో అంటే చూసినట్లయితే లూకా సువార్త అందరం తీసుకుందామండి. 51వ అధ్యాయము 51వ వచనం చదువుతాను వినండి. యేసుక్రీస్తు గురించి ఈయన 12 సంవత్సరాల వయసు ఇప్పుడు ఇక్కడ రాయబడింది ప్రియులారా. అంతటా ఆయన వారితో కూడా యేసుక్రీస్తు వారితో కూడా బయలుదేరి నాజరేతులకు వచ్చి వారికి చెప్పండి లోబడి ఉందా బైబిల్లో ఉందా? ఏమై ఉన్నాడంటే యేసుక్రీస్తు లోబడి తల్లిదండ్రులకు ఆయన లోబడి ఉన్నాడంట. ఎంత చక్కటి మాట! ఎప్పటి వరకు లోబడి ఉన్నాడంట? ఈయన 12 సంవత్సరాలు. ఇప్పుడు మనం దాని పైన వచ్చిన చూస్తే యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసు అప్పుడు అనే మాట అక్కడ రాయబడింది. ఆ 12 వయసు నుండి 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. లోబడడం అనేది దైవిక గుణమండి. తిరుగుబాటు చేయడము సాతాను యొక్క గుణం. సాతాను ఏం చేశాడంట? దేవునికి పరలోకంలో తిరుగుబాటు చేశాడు, హృదయం చెడు ఆలోచించాడు. దేవుడి కంటే నేను సింహాసనాన్ని హెచ్చిస్తాను, నా సింహాసనం దేవుడి సింహాసనం కంటే ఇంకా హెచ్చిస్తాను, అందరూ నన్ను ఆరాధించాలని చెడ్డగా ఆలోచించినప్పుడు దేవుడు ఆయన అక్కడి నుంచి త్రోసివేశాడంట. ఆయనతో పాటు ఉన్న దేవదూతలందరూ మధ్య ఆకాశంలో పడిపోయారు కదా. పోయినసారి మనం నేర్చుకున్నాం మధ్యాకాశంలో. ఇప్పుడు ఆడ ఉన్నాడంటే సాతాను అనే దూతలు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నాడు. ఒకరోజు వస్తుందంట మిఖాయిలు, ఆ యొక్క ప్రధాన దూత వచ్చి ఈ యొక్క లూసిఫర్తో వారి దూతలతో యుద్ధం చేసి వారిని అక్కడి నుంచి కిందికి పడేస్తాడంట. వాడు భూమి మీదకి వస్తాడంట. భూమి మీద 7 సంవత్సరాలు సాతానుగాడు ఉంటాడంట. పిల్లలు వాడు అనే దూతలు భూమిని నరకంగా మారుస్తారంట. ఘోరమైన శ్రమలు, ఘోరమైన వ్యాధులు, ఘోరమైన ఉపద్రవాలు వాడు కలిగిస్తారంట. దాని తర్వాత ఒక దేవదూత వచ్చి ఆ సాతాను అనే అనుచరులను పాతాళం యొక్క తలుపును తెరిచి లోపల వేసి దాని తలుపు వేసి తాళం వేసి 1000 సంవత్సరాలు గడిచే వరకు వాడిని ఇక్కడ వదలడు. ఇక సాతానుడు ఎవరిని 1000 సంవత్సరాలు మోసం చేయడంట. 1000 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆ 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ఈ లోకంలో పరిపాలిస్తారంట మనతో పాటు. ఆ 1000 సంవత్సరాల తర్వాత సాతాను విడిపిస్తారంట. అప్పుడు సాతానుడు వచ్చి అందరిని పోగు చేసి యేసుక్రీస్తు యుద్ధానికి వస్తాడంట పరలోకం నుండి. అప్పుడు నిప్పొచ్చి సాతాను అనే అనుచరులను గ్రహించి అగ్నిగుండంలో పడేస్తుంది. ఆ అగ్నిగుండము యుగముల వరకు సాతాన్ని వాడు సాతాను గాడు వారి యొక్క అనుచరులు వారి యొక్క క్రీస్తు విరోధ యాంటీ క్రైస్ట్ అంటారు కదా, అంత్యక్రీస్తులందరూ నరకంలోనే ఉంటారు. సో దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకుంటాం కదా. యేసుక్రీస్తు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఏం చేశాడంట? తల్లిదండ్రులతో ఉండి ఏం చేశాడంట? లోపలి ఉంటాడంట. పిల్లలు చదువుతారు కదా వాక్యం, మళ్ళీ చదువుతాం ఆ వాక్యం. పిల్లలు అందరు తీయండి. 51 వచ్చిన చదువుతుందా? 2:51 పీటర్ ఒకసారి చదవండి మీరు. 2:51 అండి లూకా సువార్త. వారికి లోబడి ఉండే చాలు ప్రియుల.
యేసుక్రీస్తు 12 సంవత్సరాల నుంచి ప్రియులరా 30 సంవత్సరాల వరకు, అంటే ఈ 12 సంవత్సరాలు ఎక్కడ ఉన్నట్టు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆయన 12 సంవత్సరాలు వయసప్పుడు అప్పుడు మళ్ళా నాజరేతుకు వచ్చి తల్లిదండ్రులకు ఆయన లోబడిపోయాడు. సో ప్రియులరా, లోబడడం అనేది దేవుని యొక్క గుణము. సో కాబట్టి మనంగా అందరం లోబడడం. సో దీంట్లోనే మనకు పాఠాలు ఉన్నాయి కదా ప్రియులరా, దీంట్లోనే మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎవరెవరైతే తల్లిదండ్రులకు లోబడతారో వాడు చాలా ధన్యులండి. ఏ విషయంలో? అన్ని విషయంలో, చదువు విషయంలో, పెళ్లి విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో. తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నవాడు చాలా ధన్యులు. తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళకు అవిధేయత చూపించి, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉందని వాళ్ళు ప్రయత్నం చేసి ఏదైనా చేయబోతే వాళ్ళు ఇప్పుడు కాదు ప్రియులరా, ఇవన్నీ రాబోయే దినాల్లో చాలా నష్టం. సో కాబట్టి ఎవరెవరు తల్లిదండ్రులు ఉన్నారో మనం అందరం చాలా ధన్యులం ప్రియులరా. అయినంత వరకు మనం వాళ్ళకి లోపడదు. తల్లిదండ్రులు లేని వారు నిజంగా రియలీ లాస్. మనం దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నట్టు అనిపిస్తున్నారు. ఒక్కోసారి చెప్పేటోళ్ళు ఉండరు, వాళ్ళ జ్ఞానం ప్రకారం నడవలేరు వాళ్ళు. సో అందుకే పెద్దల సలహా తీసుకుంటే వాళ్ళకి అది దీవెనకరమని అర్థం చేసుకోకుండా ముందుకెళ్తుంటారు. తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు, లాస్ట్ ప్రియులరా వాళ్ళు గుంటలు పడిపోతారు. వాళ్ళు విడిపించేవారు టూ లేట్ అంటారు కదా, ఇట్ ఇస్ టూ లేట్. ఆ నిర్ణయం చాలా లేట్గా తీసుకుంటారు. అది కాకుండా తల్లిదండ్రులకు లోబడడానికి ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు లోబడితే ఆ తల్లిదండ్రులు దీవెన వాడతాయి. నీకేం తెలుసు ఊరుకో మమ్మీ, నీకేం తెలుసు డాడీ ఊరుకో అని చెప్పి మన సొంత నిర్ణయం తీసుకున్నాం అనుకుంటున్నా. మనం తీసుకున్నాగానే తల్లిదండ్రులకు ఒక మాట చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడి తీసుకుంటే మనకు బాగుంటుంది కదా. సో దానికి ఏ ప్లస్ రైట్. ఈరోజు మనం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. సో యోసేఫ్కి ఎన్నిసార్లు కనపడ్డాడంటే దేవుడు దూత ప్రియులరా? 3 సార్లు కనపడ్డాడు. ఒకసారి ఆయన స్వప్నం ముందు ఆలోచిస్తున్నప్పుడు ఎదురు వదిలిపోదాం అన్నప్పుడు దర్శనంలో స్వప్నం ముందు కనిపించి ఆమె చేసుకుని చెప్పాడంట. రెండోది రాజు చిన్నవాడిని చంపుతాడని చెప్పి ఆయన తీసుకెళ్ళమని ఆజ్ఞాపించాడంట దేవుడుట. మూడోది రాజు చనిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో యోసేఫ్ దగ్గరికి వెళ్ళి ఈయన చంపాల్సిన రాజు చనిపోయాడు. సో 3 సార్లు యోసేఫ్కి మనము దేవుదూత కనబడ్డట్టుగా మనం గమనిస్తాం. ఈ 4వది దేవుదూత ఎక్కడ కనపడ్డాడంటే ప్రియురా, మత్తయి సువార్త 4వ అధ్యాయం తీసుకుందామండి. క్షమించండి లూకా సువార్త 2వ అధ్యాయం. దేవదూత ఎక్కడ ప్రత్యక్షమయ్యారు? 2వ అధ్యాయం. అందరు తీసుకుందామా? నేను చదువుతాను. 8వ వచనం అందరు చూసుకోండి ప్రియులరా, మీ వాక్యాన్ని చూసుకోండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని మీరు చూద్దరని వారితో చెప్పాను. సో ప్రియులారా, ఇక్కడ ప్లీజ్ కమ్. చాలా సంతోషం. షీలా వాళ్ళు, వినోద్ వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యారండి. 28 కిలోమీటర్లు సిటీలో ఉంటారు. ఆల్మోస్ట్ మణికొండకి వెళ్ళారు. అండ్ వాళ్ళు అక్కడి నుంచి ఆరాధనకు రావడం చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు. చాలా సంతోషం చూసి. సో ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు పుట్టక ముందు గొర్రెల కాపరులు గమనించింది. చాలా ఇంట్రెస్టింగ్ అండి. గొర్రెల కాపరులు పొలంలో వారు గొర్రెలను కాయచ్చు అక్కడ ఉన్నారు. గొర్రెలను కాసినప్పుడు మ్యాక్సిమం ఒక 2 గొర్రెలు ఉంటారు. మోస్ట్ ప్రాబ్లీ ఎండాకాలమైనా చలికాలమైనా వాళ్ళు చలిమంట వేసుకుంటారు. ఇక్కడ చలిమంట వేసారని లేదు,
అందరికి ఊహ ఏంటంటే అది చలికాలమే ఉండొచ్చు, అందుకే యేసుక్రీస్తు డిసెంబర్లో పుట్టాడని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ మనము అక్కడ చలిమంట వేసుకున్నారని ఎక్కడ లేదు. కానీ ఆ గొర్రెల కాపురులు వాళ్ళ యొక్క మందను కాయిచు ఆ యొక్క పొలంలో ఉన్నప్పుడు అనే మాట. అప్పుడు దేవుడు దూత ప్రత్యక్షమై ఆ గొర్రెల కాపరుకు ఒక సందేశం ఇచ్చిందంట. మీ నేడు ఈ రక్షకుడు జన్మించాడు, ఆయన పొత్తి గుడ్డలో చుట్టబడి ఉంటాడు, మీరు వెళ్ళి ఆయన చూడొచ్చు అని చెప్పి దేవదూత ఈ యొక్క ఈ కాపరుల సందేశాన్ని ఇచ్చేస్తున్నాడు. ఒకరోజు బ్రదర్ వాక్యం చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఆయన గొర్రెల కాపర్ దగ్గరకు వాక్యాన్ని వెళ్ళి, బాబు యేసుక్రీస్తు పుట్టిన సందేశాన్ని మొదట దేవుడు ఎవరికి తెలిపాడంట? ఎవరికి? గొర్రెల కాపరుకు. అంటే దేవుడు ఎన్నుకునేవారు ఎవరంటే అంత చాలా చిన్న, ఈ లోకం చాలా చిన్న జాతి అని భావిస్తుంది. అలాంటి వాళ్ళకే సువార్తను దేవుడు ప్రకటించాడు. నిన్న మేము వినోదం ఇంటికి వెళ్ళాము. ఆ హైదరాబాద్ సిటీని చూస్తుంటే ఇది హైదరాబాద్ అమెరికా అనిపించిందండి నాకు. ఆ మణికొండ ఏరియా బిల్డింగ్స్ అన్ని చూస్తుంటే నాకు ఒక ఆలోచన, కానీ వీళ్ళకి నిజంగా దేవుడి వాక్యం తెలుసా? వీళ్ళు దేవుడి వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారా? వీళ్ళ మందిరానికి వెళ్తారా? వీళ్ళు క్రైస్తవులు కొంతమంది దాంట్లో ఉంటారు. సో కానీ వీళ్ళ బీదలమైన మనకి, లేకుంటే మనం తగ్గించుకున్న మనకి ఈరోజు ఒక మందిరం ఇచ్చాడు, ఒక చిన్న ఆరాధించే సమయం ఇచ్చాడు. తగ్గించుకొని మనం దేవుని సన్నిధించి దేవుని వాక్యాన్ని వినియోగించాడు. రేపు మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళే ఒక అవకాశాన్ని కలిగించాడు. ఈ డబ్బు ఉన్నవాడు, ఈ ఆస్తి ఉన్నవాడు, వాళ్ళకు దేవుడు యేసుక్రీస్తు కొన్నిసార్లు చెప్పారు కదా, సూది కన్నిలో వంటైనా ప్రవేశిస్తుందంటే. సూది ఎంత ఉంటుందండి? సూది చాలా చిన్నగా సన్నగా ఉంటుంది. దాంట్లో దారం ఎక్కడం ఎంత కష్టం. నాకు చాలా ఇబ్బంది. అప్పుడప్పుడు మా మేరీ ఎక్కిస్తుంది, మా ఫ్రెండ్స్ ఎక్కిస్తుంది, మా మిస్సెస్ ఎక్కిస్తుంది. కానీ నాకు మాత్రం ఆ దారం ఎక్కడం చాలా కష్టం. అలాంటి సూది కంటిలో పెద్ద వంటైనా వెళ్తుంది. కానీ ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళడం అంత కష్టమంట. ఎందుకంటే వాళ్ళకి దేవునికి సమయం ఉండదు. ఏదో కొత్త పైసలు ఇచ్చి ఏదో దేవుని పూజారులకో లేకపోతే ఏదో మేనేజ్ చేస్తారు. కానీ నిజంగా దేవుని ప్రార్థించడం, వాక్యం చదవడము, నీతిగా న్యాయంగా బ్రతకడము చాలా ఇక్కడ గొర్రెల కాపర్లు వాళ్ళ స్టాండర్డ్ ఏంటండి? ఒక గొర్రె నమ్ముకుంటే ఏదో ఒక 500-1000 రూపాయలు దొరుకుతుంది. ఇంకా వాళ్ళ రోజంతా బయట తీసుకెళ్ళాలి. వాటిని ఏ సినిమాలు వస్తాయో, ఏ పురుగులు వస్తాయో, ఏ తోడలు వస్తాయో వచ్చి తీసుకెళ్తాయో యజమానులు లెక్క చెప్పాలా? ఈ గొర్రెల కాపర్లు 100 గొర్రెలు పోతే 100 గొర్రెలు మళ్ళీ అప్పగించాలా యజమానునికి? దానికి ఒక్కోసారి పచ్చిగా దొరకనప్పుడు చెట్ల ఆకులు తుంచి వాటికి వేయాలి. వాటిని నీళ్ళున్న స్థలానికి నడిపించాలి. 2 కుక్కలను దాపుతారు వీళ్ళు. ఆ కుక్కలు వీటిని మేనేజ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళకుండా. మనుషులు వచ్చి దీన్ని దాన్ని తీసుకెళ్ళవచ్చు. ఒక్కోసారి యాక్సిడెంట్ కావచ్చు. మేము ఒకసారి మార్కాపురం నుంచి మేము కార్లో వస్తున్నప్పుడు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఒక గొర్రె వచ్చింది 100 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నాము. లాస్ట్ గుద్దేసినాం. కానీ నాకు తెలిసి పెద్దగా చనిపోలేదండి. సో ఇక్కడ అట్ట ఆ కాపరి పాప, ఆ కాపరి ఎంత టెన్షన్ పడ్డాడు. కానీ ఇట్ట ఆ కాపర్లు ఎంత టెన్షన్ ఉంటారు, అంత పని వాళ్ళు. అలాంటిది దేవుని యొక్క దూత వాళ్ళకు ప్రత్యక్షమై మీకు శుభం కలుగును గాక, ఇదిగో దేవుడు మీ కొరకు రక్షకుడు ఉదయించాడు. మళ్ళా చదువుతాను 2వ అధ్యాయం 8వ వచనం. అందరూ గమనించండి మీ బైబిల్. లూకాసు వార్త, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2 verse 8. అందరు గమనించండి మీ వాక్యాలలో. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకునిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ప్రభు మహిమ ప్రకాశించడం అంటే అర్థం ఏంటి? ఒక లైట్, ఒక వెలుగు వాళ్ళ చుట్టూ వెలిగిందంట. అందుకే ఈ గొర్రెల కాపరులు భయపడిపోయారంట. ఆ దేవదూత వచ్చినప్పుడు ఊరికనే వచ్చి అక్కడ వెళ్ళిపోలేదండి. ఆ దేవదూత రాకముందు వాళ్ళ చుట్టూ ఒక ప్రకాశమైన ఒక వెలుగు వచ్చిందంట. ఆ వెలుగును చూసి వీరు భయపడ్డారంట. అప్పుడు ఆ దేవదూత అంటాడండి, ఏమంటాడంటే, ప్రభు దూత వారి ఎదురుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను.
దావీదు పట్టణమందు దేవుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునిట మీరు చూచెదని వారితో చెప్పాను. సో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయించుకున్నాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూత వాళ్ళకు సందేశం ఇచ్చాడు లేదు ప్రియులారా, పరలోక సైన్య సమూహం వచ్చారు. ఎవరు పరలోకము యొక్క సైన్య సమూహము? వాళ్ళుగా దేవదూతలే. ఈ దూతతో పాటు వాళ్ళు వచ్చి కూడి వాళ్ళు దేవుని మహిమపరిచారంట. తర్వాత శిష్యులుగా ఆ గొర్రెల కాపరులు కానీ సంతోషంతో వెళ్ళి ఆ కుమార్తెని చూశారు. సో యేసుక్రీస్తు యొక్క వార్తను మొదట దేవుడు ఎవరికి తెలిపాడంట? గొర్రెల కాపరులు. రెండోది ఈ గోవా, ఈ కార్వార్, ఈ కేరళ, తమిళనాడు ఎక్కడెక్కడ సముద్ర ప్రాంతాలు ఉన్నాయో కొంతమంది పాస్టర్లు అక్కడికి వెళ్ళి ఈ చేపలు పట్టేటోళ్ళకు వాక్యం చెప్తూ ఏమని చెప్తారు తెలుసండి? యేసుక్రీస్తు మొదట పిలిచిన శిష్యులలో ఎవరంట వాళ్ళు? జాలరు, చేపలు పట్టేవారు. పేతురు చేపలు పట్టేవాడు, పెద్ద శిష్యుడు ఆయన. అంద్రయ్య చేపలు పట్టేవాడు. యాకోబు ఆ చేపలు పట్టే వలలు కుట్టేవారంట, రిపేర్ చేసేవారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న యోహాను వీళ్ళని వలలు కుట్టే. సో దేవుని వాక్యం ప్రకారం దేవుడు ఎదుర్కొన్నదు చేపలు పట్టేటోళ్ళను. తర్వాత గొర్రెల కాపరులను, ట్యాక్స్ కలెక్టర్స్. ట్యాక్స్ కలెక్టర్ అంటే అర్థమైంది కదండి, పన్ను వసూలు చేసేవారు. మీకు ఎంతమందికి తెలుసు లేదో, నార్మల్గా ట్యాక్స్ కలెక్షన్ అంటే అక్కడ మోసం ఉంటుంది. ఈ సిఏలు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఏం చేస్తారంటే కొద్దిగా లంచం తీసుకుని, కొద్దిగా పైసలు తీసుకుని ఎక్స్ట్రా తప్పులు రాస్తారు, కంపెనీని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఎన్నో లంచాలు, ఎన్నో పైసలు వస్తాయి. అలాంటి వాళ్ళలో దేవుడు మత్తయి అనే ఒక వ్యక్తిని ఆయన రాస్తున్నప్పుడు యేసుక్రీస్తు నన్ను వెంబడించండి. ఆ మత్తయి ఆ టేబుల్, ఆ చైర్, ఆ బుక్స్ అన్ని వదులుకొని, ఆ పైసలను వదులుకొని యేసు ప్రభువును వెంబడించాడంట. అది ఒక అప్పగించి అలా చేయలేదండి. అంటే అంత పాపులను కానీ దేవుడు పిలిచాడంట. మన దేవుడు ఎంత మంచోడు కదా. దేవుడు ధనవంతుల కొరకు రాలేదు, ఎవరి కొరకు వచ్చాడంట? బీదల కొరకు, బీదల కొరకు, పాపుల కొరకు. అందరం పాపులమే, కానీ దేవుడి వాక్యంలో రాయబడింది బీదలకు సువార్తను ప్రకటించండి అనే మాట ఉంది. ఒకరోజు యోహాను జైలు వేస్తారండి. అప్పుడు యోహాను డౌట్ వస్తుంది, యేసుక్రీస్తు వచ్చాడు కదా, ఆయన నన్ను జైలు వేసాడు, ఆయన నన్ను తప్పించుండొచ్చు కదా అని యోహాను తన శిష్యులను పంపుతాడంటే యేసు ప్రభు దగ్గర. నువ్వు వెళ్ళి యేసు ప్రభువా రాబోయే రక్షకుడు నువ్వేనా అంటే ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు యేసు ప్రభు అంటాడు, వెళ్ళి చెప్పు యోహానుకు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, కుష్ఠరోగులు స్వస్థపరచబడుతుంది, చనిపోయిన వారిని లేపుతున్నాను, బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రతాప్ ఎవరి గురించి అంట? బీదలకు సువార్తను ప్రకటించాలి. ధనవంతులకు కాదు. వాళ్ళకి కానీ దేవుడు ఇస్తారు, కానీ వాళ్ళు సామాన్యంగా వినరు. కాబట్టి పిల్లల బీదలమైన మనం ఎంతో ధన్యులం. కాబట్టి దేవుడు వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తే అది వేరే పిల్లల. అదర్వైజ్ ధనవంతులు పరలోక రాజ్యము వెళ్ళడము చాలా దుర్లభము, చాలా చాలా కష్టం. సో ఇంకొకసారి దేవదూత ఎక్కడ కనపడ్డాడంట? యోహాను మత్తయి సువార్త 4వ అధ్యాయం. దేవదూత పరలోకం నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం తీసుకున్నట్లయితే మాథ్యూ చాప్టర్ 4 నేను చదువుతాను, గమనించండి. 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి సాతాను చేత శోధించబడ్డాడు. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఎలా చేశాడు? ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళందరికీ
ఒక సలహా ఏంటంటే, మనం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఏమి తినకూడదు, ఏమి మనం తిని త్రాగేమనుకోండి, మనం అది ఉపవాసం అవుతుందా కదా. కొంతమంది అన్యులు చేస్తుంటారు, అట్టి పండు తింటారు, పాలు తాగుతారు, అన్నం కంటే బలం కదా. ఒక 2 అట్టి పండు తింటే రోజంతా బతుకు, రోజంతా మనం ఉండొచ్చు. ఒక గ్లాస్ పాలు తాగేమనుకోండి తింటే కదా, అంత బలం అది. వాళ్ళు అన్నం తినరు, అట్టిపండు, పాలు, అటుకులు. ఈరోజు నువ్వు ఒక పొద్దండి ఉపవాసం అండి, తినేంత తింటారు, ఖర్చులు తింటారు, కానీ ఏమంటారు ఉపవాసం. మనం తినే నార్మల్ అన్నం పప్పు కంటే ఇవి 10 రెట్లు బలం అంటూ అండి. యేసుక్రీస్తు ఉపవాసం చేసినప్పుడు రోహిత్ ఏమి తినలేదంట. చూద్దామా, 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు దివారాత్రములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుర్కొచ్చి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంటుంది. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమునకు ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులకు ఎత్తుకొందురు అని వ్రాయబడిందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను నీకు ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటినన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాను పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది అంటే సాతాను ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. మీరు ఇక్కడ చూసారా, యేసుక్రీస్తు ఉపవాసం లూకాసు వార్తలో రాయబడింది. ఆ 40 రాత్రులు 40 పగలు యేసు ఏమి తినలేదు, ఏమి తాగలేదు. ఇది నిజమైన ఉపవాసం. మనం చేయలేము. మనం ఒకరోజు చేయొచ్చు, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చేయవచ్చు. మనం ఉపవాసం చేసినప్పుడు ఎవరు చెప్పకూడదు కదా. చాలాసార్లు నేర్చుకున్నాం. మంచిగా తలకు నూనె రాసుకోవాలంట, మంచిగా మొహం గడుపుకోవాలంట, మొగలు అయితే మంచిగా షేవింగ్ చేసుకొని మంచిగా డ్రెస్ వేసుకుని ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి. లేడీస్ అయితే మంచి తలకు స్నానం చేసుకొని నీట్గా తయారు. ఎవరిని వస్తే వీళ్ళు ఎక్కడికో పోతున్నారు అంటే తయారు కావాలి. ఉపవాసం చేసినప్పుడు ఎవరి మనము చెప్పకూడదు. ఉపవాసం చేసేటప్పుడు రహస్యంగా చేయాలా. భర్త ఏందో తెలియదు, భార్య ఏంది నువ్వు తెలియదంటే కొద్దిసేపు అయిన తర్వాత తింటా అని చెప్పాలి. కానీ ఈరోజు ఉపవాసము ఒక పొద్దు అని చెప్పకూడదు కదా. ఈ వాక్యం మనకి ఇన్ని వాక్యాలలో రాయబడింది. అయినా కానీ చాలా మంది ఈ వాక్యము తెలిసి కానీ అదే తప్పు చేస్తూ ఉంటారు. మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఎవరికి చెప్పకూడదు. యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళిపోయాడంట, అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. ఒక్కడ 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితో మాట్లాడుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉపవాసం. ఇంకా లాస్ట్ 40వ రోజు ఆకలి అవుతున్నప్పుడు ఇంకా ఎంత శోధన అంటే ఆ సమయంలో సాతాను వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో నువ్వు కూర్చున్న బండలు రాళ్ళు కొండలను ఏం చెయ్యి, రొట్టెలుగా మార్చు. నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు అంత బలం ఉందా? చేయలేడా? పాత నిబంధన కాలంలో నదులను, కాలువలను, చెరువులను, బావులను, వాళ్ళ ఇంట్లో నీళ్లను ఏం చేశాడంటే దేవుడు రక్తముగా మార్చాడు. పరలోకం నుండి దేవుడు 40 సంవత్సరాల అన్నాన్ని పంపించాడు కదా. మరి గారు అంత అద్భుతం చేసినాడు. రాళ్ళను రొట్టెలుగా చేయలేడా? కానీ యేసుప్రభువునంట, మనిషి దేవుని వాక్యం రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని వాక్యం నుండి బ్రతుకుతాడు. తినడానికి లోకంలో ఈ శరీరం పెరగడానికి మనకు అన్నం, పప్పు, రొట్టెలు, కూరలు కావాలి. కానీ ఆత్మీయ ఎదగడానికి ఏం కావాలంటారు ఆయనమ్మా? దేవుని వాక్యం. ఇప్పుడు మనం వినేది ఏంటి? ఆత్మీయ వాక్యం, ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం అయిన తర్వాత మనం శారీరక ఆహారం, ఏదో అల్పాహారం తీసుకుంటాం, స్నాక్స్ అంటాం కదా పిల్లలు.
సో శారీరకంగా మనకి ఏ రకంగా ఆహారం అవసరమో ఆత్మీయంగా మనకు ఆహారం అవసరం. ఏంటి ఆత్మీయ ఆహారము? దేవుని వాక్యం. గుర్తుపెట్టుకోండి పిల్లరా, మనకు ఆత్మీయ ఆహారం ఏదైతే నుంచి దేవుని వారికి వాక్యం వింటాము. వాక్యం ఏం రాయబడింది? యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం వినేటప్పుడు ఆనందించుతూ వాక్యం వినాలంట. బోర్గా లేకపోతే ఏదో 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 కూర్చోవాలన్నట్టుగా కూర్చోకూడదంట. వాక్యం ఆసక్తితో వినాలి, దాంగా రావాలంట. స్టార్ట్ అవుతుంది 11:30కి వాక్యం స్టార్ట్ అవుతుంది అని చెప్పి బాగా ఉడుకుతూ సంతోషంగా వచ్చినప్పుడు ఆ వాక్యం మనం వంటపడుతుందంట. మంచిగా వినాలంట. వినేటప్పుడు చిన్నపిల్లలతో ఆడటము, ఫోన్లలో మాట్లాడటము, లేకపోతే రాసుకుంటాం ఉంటే మనకు డిస్టర్బ్ అయిపోతుంది. నాకేం ప్రాబ్లం కాదు, కానీ మనకు ఆ లింక్ కట్ అయిపోద్ది. ఆ టాపిక్ యొక్క ఆ యొక్క సందేశం యొక్క టాపిక్ మనకు అర్థం కాదు. అయ్యి బ్రదర్ ఏం చెప్పారు ఈరోజు మనం మర్చిపోకూడదు. నేను చెప్తున్నాను కదా, నేను 35 సంవత్సరాల క్రితం అండి నేను విన్న వాక్యం ఈ రోజు వరకు నా మైండ్లో అర్థమే ఉంది. అంత ఆసక్తి వెళ్ళి కూర్చునేవాడిని. నేను అరగంట ముందే వెళ్ళేవాళ్ళం మేము మందిరానికి వెళ్ళి అక్కడంతా క్లీన్ చేసి, కార్పెట్లు వేసి, చైర్లు వేసి, ఇంకా వాక్యం వెయిట్ చేసి, పాటలు అయితే ఫుల్ అందరం చప్పట్లు కొడుతూ ఆరాధించేవాళ్ళం. అక్కడ మేము ముందు వచ్చి పాడేవాళ్ళం కాదు, అక్కడే కింద కూర్చునేవాళ్ళం. అప్పుడు చైర్లు కానీ లేవు, అందరం కింద కూర్చునేవాళ్ళం, ఆరాధించేవాడు. వాక్యం ఎంత ఆసక్తి వెళ్ళేవాళ్ళం అంటే ఇప్పటికి కొన్ని పాయింట్లు నా మైండ్లో ఉన్నాయి. 35 సంవత్సరాల క్రితం ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1989 ఆ సమయంలో నేను విన్న వాక్యాలు ఇప్పుడు. అందుకే అందరం వాక్యం ఎంత ఆసక్తిగా వినాలా. బ్రదర్ ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాడో దాన్ని గమనించాలా. వాక్యం అందరికీ చదవాలా. నేను చదువుతున్నప్పుడు కనీసం గమనించాలా. అప్పుడేమవుతుందంటే మన మైండ్ ఉండిపోతుంది. మనం చనిపోయే వరకు ఇప్పుడు రిచి ఉన్నాడు, మన హనీ ఉంది, వీళ్ళకి ఈ వాక్యాలు ఇప్పుడు వింటున్నారు. ఒక స్టేజ్ వస్తుంది పిల్లల, ఓహో అప్పుడు అంకుల్ మనకు చెప్పిన వాక్యము ఇప్పుడు అలాహో దేవదూతలు సో వాళ్ళకి కనపడ్డారు, పరలోకంలో ఇంతమంది దూతలు ఉంటారు. సో పిల్లల ఒక్కసారి ఆ వాక్యం తెలిసిన తర్వాత మనం మార్పు ఎదిగే అవకాశం. సో యేసుక్రీస్తు సాతాను వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేయి, నువ్వు దేవుని కుమారుడు అయితే అప్పుడు అంటాడు, రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నుండి మనిషి జీవిస్తాడు. రెండోసారి ఒక పెద్ద ఎత్తు నేను మందిరం మీద తీసుకెళ్ళి, నువ్వు ఇచ్చి దుగ్గు, నువ్వు దేవుని కుమారుడు అయితే దేవదూతలు నీ పాదంలోకి రాయి తగలకుండా చేతులు ఎత్తి పట్టుకుంటారా చూద్దాం. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు, మరొక చోట ఇలా రాయబడ్డది ఏమని, నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు కదా పీటర్. మనకు ఎవరైనా వచ్చి ఒక వాక్యం చెప్పి దాన్ని మనం రెచ్చగొట్టారనుకోండి, దానికి ఇంకొక వాక్యం కానీ ఉంటుంది కౌంటర్గా. ఆ వాక్యం ఎక్కడో మనం గమనించాలి. ఉపవాసం చేయమనుంది కానీ చేసినప్పుడు అంటున్నారా ఎవరికి చెప్పకూడదు. ఉపవాసం చేసినారు, మీరు చేయాలి ఉపవాసము అది ఎవరన్నా మనం రెచ్చగొట్టారు అనుకోండి, అంటే చేస్తే నీకు చెప్పాలా, చూపించాలా నీకు అని చెప్పాలి మనం వాక్యం. ఒక వాక్యం ఏముంది పీటర్, వినో తేనె తినండి అది ఆరోగ్యానికి మంచిది. ఒక ఆయన దాన్ని ఫుల్లో ఎదిగినట్ట, ఒక బాటిల్ ఉందా తేనె తాగాడంటమ్మా, ఆయన ఫుల్ లూజ్ మోషన్ స్టార్ట్ అయినాయి. ఆయన పాస్టర్కి ఫోన్ చేసి, అయ్యగారు బైబిల్లో తేనె తినండి మంచి ఆరోగ్యానికి మంచిదని తిన్నానంటే, ఇంకొక వాక్యం ఏముందంటే తేనె ఎక్కువ తినొద్దు అది ఆరోగ్యానికి మంచిది కాదనే వాక్యంగా ఉంది. అప్పుడు ఆ పాస్టర్ ఆ వాక్యాన్ని చూపించాడంట, అరే బాబు నువ్వు తేనె తినదు ఏదో ఒకటి తినాలి కానీ తేనె బాటిల్ నిండే ఉండదు అక్కడా అని చెప్పి ఆ వాక్యం చూపించాడు. సో మనకి ఎవరన్నా వాక్యం చెప్పి మనకి కౌంటర్ చేసిన అనుకోండి, దానికి ఇంకొక వాక్యంగా ఉంటుంది ప్రియురా. అది మనం కొద్దిగా వాక్యం చదువుకున్న వాళ్ళు, బాగా విన్నవాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరన్నా వచ్చి మనం రెచ్చగొట్టి మన మీద మనం రోషాన్ని పూసి నూరి పోసి, మీరు చెయ్యరా అయ్యా, మీరు రారా, మీరు అది మీకు మందిరం లేదా, అప్పుడు మీ మందిరం లేదా అని అన్నవారు మనం ఏం చెప్పాలా, ఎక్కడా అదేనా బాబు మందిరం అని చెప్పాలా. మనకు బిల్డింగ్ లేకుండా పర్వాలే. నన్ను చాలాసార్లు అయ్యా మీరు 20 సంవత్సరాలు అయితే అరవరకు మీకు సొంత చర్చి లేదా, మీరు పాపం చేసినట్టు చెప్తున్నారండి, మీకు ఇంకో చర్చి లేదా. అప్పుడు నేను చెప్పిన బాబు మనం ఎక్కడ కూరుంటారో అదే దేవుని మందిరం. అఖిలా పుష్కల్లా వాళ్ళ ఇంట్లో దేవుని మందిరంగా మార్చలేదా, వాళ్ళ ఇంటింటో రొట్టె విచ్చలేదా కదా.
వాళ్ళు ఇంటింటో వచ్చి వచ్చారంట, ప్రతిరోజు గ్యాదర్ అయ్యారంట. ఎవరినైతే మనం చెప్పారనుకోండి దానికి ఇంకొక వాక్యంగా ఉండాలి ప్రియులరా. ఆ వాక్యం మీద మనం తెలుసుకున్నట్లయితే దాన్ని మనం ఈజీగా కాంప్లీట్ చేయొచ్చు. మూడవది, ఈ సాతాను గారు యేసు ప్రభును కొండ మీద తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఈ లోకం యొక్క వైభవం అంతా చూపించాడంట. మేము నిన్న వెళ్ళినప్పుడు హైదరాబాద్ సిటీ చూసినట్టు ఆ లైట్లతో అట్లా మొత్తం వైభవం చూపించి నువ్వు నాకు నమస్కారం చేయి, ఈ లోకం అంతా నీకు ఇస్తానన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఇంకొక స్థలంలో ఇలా రాయబడ్డది, ఏమని? నీ దేవుడైన యెహోవా తప్ప ఎవరిని ఆరాధించకూడదు. జస్ట్ సాతాను గారిని గద్దించాడంటే వాడు వెళ్ళిపోయాడంట. దేవదూతలు వచ్చి, ఇప్పుడు ఒక దూత కాదండి, ఇక్కడ దేవ దూతలు. చూడండి ఆ వాక్యం 11 వచ్చినప్పుడు కదా, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తుకు దేవదూతలు వచ్చి పరిచర్య చేశారంట ప్రియుల. యేసు ప్రభు పుట్టక ముందు వార్తనిచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టి ఉపవాసం చేస్తున్నారు. కరెక్ట్ యేసు ప్రభు 30 సంవత్సరాలప్పుడు సేవకు వచ్చాడంట. ఉపవాసం అయిన తర్వాత సాతాను చేత శోధింపబడ్డ తర్వాత ఆయన ఏం చేశాడంట ప్రియులరా, ఆయన దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేశారు. ఇంకొక స్థలంలో దేవదూతలు ఎక్కడికి వచ్చారో చూద్దాం ప్రియులరా. మత్తయి సువార్త క్షమించండి ప్రియులరా, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుతాను, దయచేసి గమనించండి. యోహాను 5:1 నుంచి 4. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హీబ్రూ భాషలో బెత్సెదా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయమున దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుటచ్చు కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. గమనించండి ప్రియులారా, యూదుల పండగ ఒకటి వచ్చిన ఇక్కడ క్లియర్ గా రాయలేదు ఏ పండగ. పస్కా పండగనా, ప్రథమ ఫలముల పండగన, పోయిన బైబిల్ మేము నేర్చుకున్నాం. ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలము. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఏం చెప్పాడంట? మీ పొలంలో పండిన పంటలో ప్రథమ ఫలము, మీ చెట్లకు కాసిన ప్రథమ ఫలము, మీ మందలో ఉన్న ప్రథమ, గొర్రెలు మేకలు కావచ్చు ప్రథమ ఫలము. అంతేకాకుండా మీ కుమారులలో ప్రథమ ఫలము నా మందిరానికి తీసుకురండి, అవి నావి కదా. పోయిన వారం మనం బైబిల్ స్టడీలో నేను నేర్చుకున్నాను. ప్రథమ ఫలం అనేది దేవునికి సంబంధించిందంట. ఇక్కడ జెరోమ్ అనే ఆయన ఉన్నాడండి. వాళ్ళు ఒక ఇంట్లో రెంట్కుండే, వాళ్ళు తోట వేసుకున్నారు. తోట వేసుకుంటే కదా ఆయన ఒకరోజు ఏదో ఒక పప్పాయి తెచ్చి ఇచ్చాడు. తెచ్చి కవర్లు పెట్టి, అంకుల్ మా మమ్మీ మీకు ఏమన్నది, ఇది మా చెట్టుకు వచ్చిన ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలము, అది మందిరానికి ఇవ్వాలంటే దేవుని సేవకు ఇవ్వాలి. తర్వాత ఇంకో రోజు గోంగూరనో ఏదో కొత్తిమీర పుదీనా. సో ఏంటంటే మా తోటలో వచ్చిన మొదటి ప్రథమ ఫలం. సో తోట ఉన్నవాళ్ళు, పొలాలు ఉన్నవారు, మంద ఉన్నవాళ్ళు ఇస్తారు. మరి అవన్నీ లేని వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు మనకు తోట లేదు, మనకు పొలం లేదు, మనకు మంద లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? కరెక్ట్. మీ కష్టార్జితంలో, నీ రాబడిలో, రాబడి అంటే ఏంటి? ఇన్కమ్. అంతే కదా ఉదయ్? నీ రాబడి అంతట్లో. నేను అబద్ధం చెప్పట్లేదు కదా, దేవుని వాక్యంలో ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి తీసుకుందామా? ఇప్పుడు మనకు పొలాలు లేవండి, మనకు మేకలు లేవు, మనకు గొర్రెలు లేవు.
మనకు ఏం లేదు. మరి మనం ఎట్లా దేవునికి 3వ అధ్యాయము 9, 10 చూసుకుందామా ప్రియులారా? అనుష చదువుతుంది అనుష గట్టిగా అందరు తీసిన తర్వాత చదువుమా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుకో అని చదువుట. Proverbs chapter 3 verse 9. Honor the Lord with thy income or substance and with the first fruits of all thine house. Okay, so తెలుగులో ప్రియులారా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచును. సో ఇక్కడ ప్రియులారా, మనకు మేకలు లేవు, మనకు గొర్రెలు లేవు కదమ్మా. బైబిల్లో గొర్రెలు ఉంటే దాంట్లో ప్రథమ ఫలం నాకు గొర్రెలు ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, దయచేసి అందరూ చెప్పండి, ఈ గొర్రెలను, ఈ మేకలను, ఈ ప్రథమ ఫలములను దేవుడు తింటాడా? మరి ఎందుకు ఆయన అడుగుతున్నాడు? చెప్పండి, ఎందుకు అడుగుతున్నాడు? మనం ఇచ్చే గుణము నేర్చుకోవాలని. మనం ఇచ్చే దేవుడు తింటాడా? మనం ఇచ్చే దేవుడు తీసుకుంటాడా? మనం ఇచ్చే గుణం నేర్చుకోవాలా? ప్రతి ఒక్కడము, అది దేవుడికి కావచ్చు, బీదలకు కావచ్చు, అవసరంలో ఉన్నవారికి కావచ్చు, మనం ఇవ్వడం. అందుకని దేవుడి వాక్యంలో ఇవ్వండి, దేవుడి సేవ, దేవుడికి ఇవ్వండి కాదు, దేవుని సేవ తీయండి. పొలంలో మొదటి ఫలము, పంటలు ఉంటాయి, సారీ మనకు తోటలు ఉంటాయి, దాంట్లో ప్రథమ ఫలం ఫస్ట్ మ్యాంగో. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ప్రథమ ఫలం దేవుంది. మేకలు ఉంటే, గొర్రెలు మందలు ఉంటే ఆ గొర్రెలు మేకలు ప్రథమ ఫలం. మనకేం లేవు, ఏం చేస్తున్నాము? ఎక్కడో జాబ్ చేస్తున్నాం కదా, ఏదో జాబ్ చేస్తున్నాం, మనకి ఇన్కమ్ వస్తుంది, వ్యాపారం చేస్తున్నాం, ఏదో ఇన్కమ్ వస్తుంది, దాంట్లో ప్రథమ ఫలము మనం దేవునికి ఇచ్చేయాలంట. నీ రాబడి అంతట్లో, నీ ఆస్తి అంతట్లో దేవునికి భాగం ఇవ్వాలంట. మన ఇన్కమ్ లో మనం ఇస్తామండి ప్రథమ ఫలము. మరి ఆస్తిలో ఎంత ఇస్తాం భాగము? ఆస్తి అమ్ముకోవాలా? కాదు. ఇక్కడ వాక్యం ప్రకారము మనం గవర్నమెంట్ కు సంవత్సరం కోసం ట్యాక్స్ కడతామా? అవి అంతే ట్యాక్స్ మనం తెచ్చి దేవుని సేవకి ఇవ్వాలి, దాని అర్థం. సో ప్రియులారా, ఇక్కడ ఆ పండగ రోజు అక్కడ ఒక కోనేరు ఉండేదంట. గుడ్డివారు, కుంటివారు, చెవిటివాళ్ళు, పూజ కాలు చేయగలవారు, కుష్ఠరోగులు అందరూ ఉండేవారు. సంవత్సరానికి ఒకసారా యోహాను సువార్త మళ్ళీ తీసుకుందాం ప్రియులారా, 5వ అధ్యాయము మళ్ళా చదువుతాం, గమనించండి. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేముకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర, ఇదేంటి గొర్రెల ద్వారం అంటే పిల్లరా బాగా గమనించండి. యెరూషలేముకి పట్టణానికి 12 గుమ్మాలు ఉండేవి అంట. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు. గొర్రెల ద్వారము అంటే ఒక గుమ్మం అండి, ఒక తలుపు. ఓకే, గొర్రెల ద్వారం దగ్గర హీబ్రూ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయాలలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగు పడును. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి. ఒక కోనేరు ఉందంట శీల, అక్కడ అంత గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, ఊచకాలు గలవారు ఎప్పుడు పడి. అప్పుడప్పుడు దేవదూత వచ్చి ఆ నీళ్ళలో కోనేటిలో దిగాడంట. దిగి నీళ్ళు గదిలించినప్పుడు ఫస్ట్ ఎవరు దిగుతారో వాళ్ళకి బాగా అయ్యేదంట. అంతమందిలో ఎవరు దిగారు, ఎంత రష్ ఉంటారండి. సో దేవదూత అప్పుడప్పుడు వచ్చేవాడంట, వచ్చి ఆ నీళ్ళని కదిలించేవాడంట.
దాని కింద ఒక 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 రోగి గలవాడు 2 సంవత్సరాల నుంచి ఉన్నాడంట. అక్కడ 5వ వచనం, అక్కడ 38 ఏండ్లు గల ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండే. యేసు వాడు పడి ఉండేట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కొనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. 38 సంవత్సరాల నుంచి ఒక రోగి అక్కడనే కూర్చున్నాడంటమ్మా. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. దిగుదామంటే కూడా ఒకటి దిగేవాడు. దిగుదామంటే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు? 38 సంవత్సరాల నుంచి. అప్పుడు యేసుప్రభు, ఏమయ్యా, ఏంటి ప్రాబ్లం? అయ్యా, నాకు ఇక్కడ రోగం ఉంది, దిగుదామంటే ఎవరో ఒకరు దిగుతున్నారు లేదు ప్రభు. లాస్ట్ యేసుప్రభు చూస్తున్నాడు. సో ఇక్కడ కానీ దేవుడు వచ్చింది కదా, ఆ నీళ్ళని కదిలించి. సో చూశారండి, బైబిల్ ప్రకారము కొత్త నిబంధనలో దేవుడు అప్పుడప్పుడు వచ్చి దర్శించేవాడు. భక్త్ సింగ్, సాధు సుందర్ సింగ్ అని విన్నారు కదండి. ఆయన ఒకరోజు ట్రైన్ కింద పడి చనిపోదామని వినోద్ ఆల్మోస్ట్ డిసైడ్ చేసుకున్నాడు. సర్దార్జీ సమాధానం లేదు. వాళ్ళ డాడీ చాలా మూర్ఖంగా ప్రవర్తించి కొట్టేవాడంట, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. వాళ్ళ మమ్మీ ఆయన చాలా ప్రేమించేస్తే మమ్మీ చనిపోయింది. ఆ డాడీ టార్చర్ తట్టుకోలేక టెన్షన్తో అన్ని బైబిల్స్ నా వేసారు కాల్చాడంట వినోద్. సాధు సుందర్ సింగ్ అన్ని దేవతల ఫోటోలు పెట్టుకుంటారు. జీసస్ అంటే కోపం అంట. ఇంకా సమాధానం లేదని చెప్పి ఒక రాత్రి 3:30 గంటలకు డిసైడ్ చేసుకున్నాడు, పోయి తలకి పట్టాల కింద, రైలు పట్టాల కింద నా తల పెట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను. గట్టిగా వచ్చాడంట, మీలలో ఎవరు నిజమైన దేవుడు నాకు కనిపించండి, నాతో మాట్లాడండి అని ప్రార్థన చేస్తే ఎవరు రాలేదంట. ఆల్మోస్ట్ తలుపు తీసుకుని బోధం అయినప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక వ్యక్తి తలుపు దగ్గర నిలబడ్డాడు. అయ్యా, నేను మీ కొరకు చనిపోయాను, చనిపోతావు. ఆయన తెలిసిపోయింది యేసుక్రీస్తు. నన్ను అడిగితే దేవుడితో వచ్చుంటాడని నా అభిప్రాయం. లాస్ట్కు ఆయన యేసుప్రభు నమ్ముకొని హిమాలయాలకు వెళ్ళి వాక్యం చెప్పాడు. నేపాల్, భూటాన్ ఆ ప్రాంతాల్లో వెళ్ళి ఆయన వాక్యం చెప్పాడు. ఈ సాధు సుందర్ సింగ్ ఒకరోజు నేపాల్లో ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆయన దగ్గర పైసలు లేవంట టికెట్ తీసుకోవడానికి. ఆయన అంటే ఎక్కాడంట రాయలమ్మ. ఎక్కితే టీటీ ఆయన పట్టుకొని చైన్ లాగి దింపాడ. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తావా, చక్ దిగమని ఆయన ఎక్కడ మధ్య అడుగులో దింపాడు. దింపిన తర్వాత ట్రైన్ ముందుకే పోవట్లేదంట. జరిగిన విషయం కూడా. సో ఇంజన్ డ్రైవర్ ట్రై చేశాడంట, అందరూ ట్రై చేశాడంట, గాడు అన్ని బ్రేక్స్ అన్ని అంత బాగానే ఉందంట. ఒక్కడే పాప అక్కడ పోయి ఇక్కడ రోడ్డు బండ మీద కూర్చున్నాడంట. మరి ఏమనిపించిందో ఎవరో నువ్వు రాబాబు అని పిలిపించారంట. ఆయన ఎక్కుతున్న బండి స్టార్ట్. ఇది జరిగింది ఇప్పుడు కదా. ఇదే సాధు సుందర్ సింగ్ వాక్యం చెప్తుంటే ఆయన తీసుకెళ్లి ఒక సెప్టిక్ ట్యాంక్, మన వాష్రూమ్ సెప్టిక్ ట్యాంక్ లో బంధించి తాళం వేసి ఆ యొక్క దలై లామా, ఆ యొక్క లామా ఆయన గుడ్డున ఆ చావి పెట్టుకున్నాడు కీ. ఆయన అంటే ఆ గ్యాస్ కి చనిపోతాడని చెప్పి మరుసటి రోజు ఆయన వచ్చి వాళ్ళ యొక్క కమ్యూనిటీ హాల్ ముందు వాక్యం చెప్తున్నట్ట పొద్దున్న 9 గంటలకు. ఆ దలై లామాకు చాలా షాక్ అయింది. అయ్యా నువ్వు ఆయన బంధించావు కదా, ఆయన ఎవరయ్యా విడిపించారని చెప్తే నా బొట్టు కింద నా తాళం ఉంది, ఎవరు విడిపించారని చూస్తేమా ఆయన అడిగితే నేను ఏం చేయవు, ఎవరు మీరు బయట విడిపించారంటే ఆయన అన్నారంటే నేను అక్కడ నిద్రపోతున్నప్పుడు చాలా మొదలైనప్పుడు దేవదూత తెల్లని వస్త్రం ధరించుకున్న వాడే వచ్చి నా యొక్క వేడిలో నా యొక్క ఆ చైన్లు విప్పాడు, నన్ను చక్కటి నిలబెట్టాడు. దేవదూత మనం విడిపిస్తాడా? విడిపిస్తాడు. ఒక వాక్యం లాస్ట్ అది చూసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదువుతాను. బాగా గమనించండి. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము 1 నుంచి 11 వరకు నేను చదువుతాను. చాప్టర్ 12
1 to 11. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకోలేదు. ప్రియులారా గమనించండి, ఏ పండగ రోజు అంట ప్రియులారా? యూదులో ఒక పండగ రోజు అంట ప్రియులారా. దాదాపు అదే కాలం మంది రాజు హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుకు బలాత్కారం పట్టుకుని యోహానును సహోదరుని యాకోబును ఖడ్గంతో చంపించి ఇది యూదులకు ఇష్టమైన కార్యములు తెలుసుకుని పేతురును పట్టుకొనెను. ఆ దినములు పులిని రొట్టెల పండుగల దినము. పాపమండి, యోహానుకు ఒక సహోదరుడు ఉండేవాడు, ఆయన పేరు యాకోబు. ఈ రాజు ఏం చేశాడంట మరేమా? ఆయన తలను ఖడ్గంతో చంపించాడు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు తీసుకెళ్ళేవాడంట, పేతురు, యోహాను, యాకోబు. ఇప్పుడు వీళ్ళ యాకోబుని చంపాడు. ఈయన చంపినందుకు జనులకు ఇష్టమైనందున పేతురుని పట్టుకున్నాడంట. పేతురుని పట్టుకుని ఆ రోజు పండగ ఉన్నందున ఆయన తీసుకెళ్లి జైలు వేశాడు. జైలు వేసి మరుసటి రోజు ఆయన చంపుదామని చెప్పి ఆయన తీర్మానం చేసుకుంది. ఏం జరిగిందంట ఇప్పుడు చూద్దాము. అతన్ని పట్టుకొని 4వ వచనం చెరసాలలో వేయించి పస్కా పండగైన పిమ్మట ప్రజలకు అతని దేవలను ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుడికి ప్రార్థన చేయించును. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడిన 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని చుండిరి. ఇదిగో ప్రభు దూత అతని ఎద్దకు నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతన్ని, నీవు నడుము కట్టుకో, అంటే బెల్ట్ వేసుకో, చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రముల పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజముగా ఇది జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలించెను. పేతురు చెరసాలు వేసి మరుసటి రోజు పండగ అయిన తర్వాత ఆయన చంపుదామని ప్లాన్ చేశారండి. కానీ దేవదూత వచ్చి ఆ యొక్క పేతురును పడుకున్నప్పుడు ఆయన సంఖ్యలను విడదీసి ఆయన బయటికి వచ్చి విడిపించారు. సేమ్ సాధు సుందర్ సింగ్ ఆయనను ఈ యొక్క గ్యాస్ ఛాంబర్లో వేసి ఆయన చంపుదామన్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయన విడిపించి బయటికి వచ్చారు. ఎగ్జాంపుల్ ఉంది కదా, దేవదూత తెచ్చాను. దేవదూతలు మనకి కూడా మన ప్రయాణాలలో, మన రాకపోకలలో వాళ్ళు తోడుండి వాళ్ళు మనం వచ్చే వారం ఇంకా కొన్ని వాక్యాలను మనం తెలుసుకుంటాం. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా కొన్ని సత్యాలు మాకు నేర్పించారు. అవును ప్రభువా, యేసుక్రీస్తు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత, సాతాను అతన్ని శోధించిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారని ఆ యొక్క కాపరులు రాత్రి తమ గొర్రెలను కాయించుగా దేవదూత ప్రత్యక్షమై నేను వారికి శుభవార్తను ప్రకటించి చివరికి యేసుక్రీస్తు యొక్క జననాన్ని మొదట గొర్రెల కాపరులకు మీరు తెలిపించారు. మేము మీకు వందనాలు చేస్తున్నాము. నాయన దేవదూతలు పరలోకంలో నుంచి వచ్చి నాయన ఆ కొనేటిని నాయన అప్పుడప్పుడు వాళ్ళు కదిలించినప్పుడు దాంట్లో దిగిన వారు శుద్ధిపరచబడ్డారని మీ వాక్యం చదివించారు. ఆయన చివరికి మేము ఇప్పుడు చూసాం, పేతురును చెరసాలలో వేసిన ఆయనను కానీ యాకోబుని చంపిన తర్వాత పేతురుని కానీ చంపుదామని రాజు ఆలోచిస్తుండగా ప్రభు దేవదూత వచ్చి ఆయన నడుము తట్టి, లేచి నువ్వు బెల్ట్ కట్టుకో, చెప్పులు వేసుకో, నీ అంగీ ధరించుకో, పదాన్ని బయటికి తీసుకెళ్ళి ఆయన గుర్తించారు. ఎంత ఆశ్చర్యం! అవునైనా దేవదూతలు మమ్మల్ని కాపాడుతున్నారు. మేము ఎన్నిసార్లు ప్రయాణం చేసాం, ట్రైన్లలో, బస్సులలో, నాయన ఏ యాక్సిడెంట్ కాకుండా మీ దూతలే కాపాడుతున్నారు. అందుని బట్టి మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితకాలం అంతా మర్చిపోకుండా ఎల్లప్పుడూ మీకు రుణస్థులంగా ఉంటే మాకు సాయం చేయండి. క్రీస్తు పేరున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరి చేతులు గట్టిగా ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ప్రభురాత్రి బలలో ఒక 2 నిమిషాలు పాలు పొందుతాం ప్రియుల. మనం చాలా ధన్యులమండి. ప్రతి వారం మన ఇన్ని సంవత్సరాలు ఒక్క రోజైనా మిస్ కాకుండా ప్రభు రాత్రిలో బలలో మనం పాలు పొందుతున్నాం కాబట్టి అందరూ సిద్ధపడ్డ వారు ఒకసారి లేచి నిలబడదామా ప్రియులరా? లేచి నిలబడి మన పాపాలు ఒప్పుకుందాం. నేనేం చేశాను అని అనుకోకుండా ఏమైనా చేసి ఉంటానేమో, నా మాటల ద్వారా, నా తలంపుల ద్వారా నాయన క్షమించమని మన దేవుని అడుగుదామా ప్రియులరా? ఒక 2 నిమిషాలు అందరం కళ్ళు మూసుకొని మన పాపాలు ఒప్పుకుందాము, మనం తగ్గించుకుందాం ప్రియులరా.